చెప్తున్నాను. భర్తలు అప్పులు చేసేసి, ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేసి కష్టాలు కొని తెచ్చుకోకండి. నువ్వు అప్పు చేసి ఇంటి మీదకు అప్పిచ్చిన వాళ్ళు వస్తే నువ్వేం చేస్తున్నావు? మంచం కిందకు దూరుతున్నావు, తలుపు పక్కకి వెళ్తున్నావు, నీ భార్యకేమో వెళ్ళి వాళ్ళను ఎదుర్కోమంటున్నావు. ఎంత దారుణం అది! నీ భార్య వెళ్ళి ఏమిటండి, ఏమైపోయాడు మీ ఆయన? పచ్చి అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పి వారిని ఎదుర్కోవాలి. వాళ్ళు అంటున్న నానా మాటలు విని తల్లడిల్లిపోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు దయచేసి భర్తగా లేకపోతే భార్యగా అప్పు చేయడానికి తొందరపడొద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. మన జీవితాల్లో సాధారణంగా మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు రెండు విషయాల్లో ఖర్చు పెడతాం. ఒకటి మనకున్న అవసరాలు తీర్చుకోవడానికి, రెండు మనకున్న కోరికలు తీర్చుకోవడానికి.